ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. భారతీయ హిందూ సాంప్రదాయానికి స్వాగతం. నా పేరు తాడీశ్వరి. ఈరోజు నేను మీకు ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి మీతో చెప్పాలని వచ్చానండి. మీకు పక్కన కనిపిస్తున్నటువంటి వ్యక్తి పేరు దాస్ పైలా అన్నమాట. అతను ఒక కాపుల కులానికి చెందినటువంటి వ్యక్తి. కానీ అతను ఒక బ్రాహ్మణ ముసుగు వేసుకొని మనకి అంటే హిందువులకి మధ్య గొడవలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వీటికి నేను సరైన ఆధారాలు లేకుండా మాట్లాడడం లేదండి. అతను ఫేస్బుక్లో పెట్టే వీడియోస్ చూస్తే బ్రాహ్మణుల్లో నిలువు బొట్టు వాళ్ళకి అడ్డబొట్టు వాళ్ళకి రకరకాల గొడవలు పెడుతున్నాడు. ఎందుకంటే నిలువు బొట్టు వాళ్ళే నిజమైన బ్రాహ్మణులని, అడ్డబొట్టు వాళ్ళు వేశ్యలని, వేశ్యలకు పుట్టినటువంటి వాళ్ళని, అసలు అడ్డబొట్టు వాళ్ళు అసలు బ్రాహ్మణులే కాదని ఇలా రకరకాలుగా ప్రచారాలు చేస్తున్నాడనమాట. నిజానికి ఇతను ఇలా ఎందుకు ప్రచారం చేస్తున్నాడో తెలుసా అండి? మనకే గొడవలు పెట్టడానికి ఇతను ప్రయత్నం చేస్తున్నాడు. అది కూడా ఒక బ్రాహ్మణ ముసుగు వేసుకొని. ఎందుకంటే బ్రాహ్మణ ముసుగు వేసుకుంటే అందరూ అతన్ని బ్రాహ్మణుడు అనుకుంటారని, అలాగే అతను చెప్పింది అందరూ నమ్ముతారని అతని అభిప్రాయం అన్నమాట. నిజానికి ఒక బ్రాహ్మణుడైతే అలా మాట్లాడండి. వేశ్య వృత్తి వాళ్ళు మన దేశంలో చాలామంది ఉన్నారు. కానీ బ్రాహ్మణుల్ని వేశ్యలు అని చెప్పడం మాత్రం అది చాలా పెద్ద తప్పు. ఇంకా నేను అతని గురించి ఇంకా సరిగ్గా ఏమీ చెప్పలేకపోతున్నాను. కానీ అతను పదజాలం కానీ అతను మాట్లాడే తీరు కానీ చాలా అసహ్యకరంగా, అసభ్యకరంగా ఉన్నాయన్నమాట అతని మాటలు. కాబట్టి ఇతని అభిప్రాయం ఏంటంటే, ఇంతకుముందు మన దేశానికి ఆంగ్లేయులు లాంటి వాళ్ళు వచ్చి మనకే గొడవలు పెట్టడానికి ప్రయత్నం చేసి మన ధర్మాన్ని పూర్తిగా నశింపచేయడానికి ప్రయత్నం చేశారు. ఆ రకంగానే ఇప్పుడు ఈ దాస్ పైలా అన్నటువంటి వ్యక్తి కూడా మనకే విభేదాలు పెట్టి మనమే కొట్టుకు చచ్చేటట్లుగా చేసి మన ధర్మాన్ని పూర్తిగా నాశనం చెయ్యాలి అన్నటువంటి కంకణం కట్టుకున్నట్లు ఉంది అతని ప్రవర్తన చూస్తే. నిజమైన బ్రాహ్మణుడైతే అలా మాట్లాడండి. బ్రాహ్మణుల్లో వైష్ణవులు ఉండొచ్చు, శైవులు ఉండొచ్చు. కానీ మన శాస్త్రాలు ఏమని చెప్తున్నాయో తెలుసా అండి? శివుడే విష్ణువు, విష్ణువే శివుడు అని చెప్తున్నాయి మన శాస్త్రాలు. అది పక్కన పెట్టి ఇతనెవరో మధ్యలో వచ్చి ఒక్క విష్ణువు మాత్రమే ఉన్నాడు, శివుడు లేడు, శివభక్తులు అందరూ వేశ్యలతో సమానం ఇలా చెప్తూ ఉంటే మన ధర్మం పాడైపోదా? అసలు అతని పేరేంటో తెలుసా? దాస్ పైలా. దాస్ పైలా అంటే అతను ఒక కాపు కులానికి చెందినటువంటి ఒక వ్యక్తి. అతను అసలు బ్రాహ్మణుడే కాదు. బ్రాహ్మణుడు కాని వ్యక్తి వచ్చి నిలువు బొట్టు వాళ్ళు మాత్రమే బ్రాహ్మణులు, అడ్డబొట్టు వాళ్ళు బ్రాహ్మణులు కాదు అని చెప్తే అటువంటి వ్యక్తులు చెప్పినటువంటి మాటలు దయచేసి మీరెవ్వరూ నమ్మకండి. ఎందుకంటే ఇది మన హిందువుల మీద ఒక రకమైన కుట్ర మాత్రమే. అతను కూడా ఒక హిందువే కావచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మనకే గొడవలు పెట్టాలని పరాయి మతస్థులు ఎవరో అతన్ని ఉసుగొలిపి అతనికి ఎంతో కొంత డబ్బు ఇచ్చి ఇలా ప్రచారం చెయ్యమని చెప్పినట్లుగా ఉందన్నమాట. కాబట్టి మీరెవరూ దయచేసి ఇతని మాటలు మాత్రం నమ్మకండి. అలాగే ఇతను ఒక బ్రాహ్మణుడు మాత్రం కాదు. ఇతను ఒక బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి కపటమైనటువంటి వ్యక్తి. కాబట్టి దయచేసి మీలో ఎవరైనా సరే ఇతని వీడియోస్ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చూస్తూ ఉంటే అతను చెప్పిన మాటలు మాత్రం దయచేసి నమ్మకండి. ఇలాంటి కుట్రలు చేసేటటువంటి వ్యక్తులు మనకు అడుగడుగునా కనిపిస్తూనే ఉంటారు. కానీ ఏది నిజమో ఏది అబద్ధమో మనం తెలుసుకోవాలి అంటే మన పురాణాలు, మన శాస్త్రాలు మనం చదవాలి. లేదా కనీసం అవి చదివిన వాళ్ళు మంచి పండితులు, పురోహితులు ఉంటారు. ఏ ఆలయానికో వెళ్ళి వాళ్ళని వీటి గురించి అడిగి తెలుసుకోండి. అంతేకాని ఎవరు పడితే వాళ్ళు చెప్పేసినవి బ్రాహ్మణులందరూ వేశ్యలు, బ్రాహ్మణుల్లో ఒక జాతి వాళ్ళు ఇలా ఉంటారు, ఒక జాతి వాళ్ళు అలా ఉంటారు అని చెప్తే మాత్రం దయచేసి నమ్మకండి. ఈరోజు మన హిందూ మతం ఇంత అయోమయ పరిస్థితిలో పడింది. ఎందుకంటే ఒకళ్ళు ఒక రకంగా చెప్తారు, ఇంకొకళ్ళు ఇంకొక రకంగా చెప్తారు. అసలు ఇన్ని వాదనలు, ఇన్ని విభేదాలు ఎందుకు వచ్చాయి అంటే ఇదిగో ఈ దాస్ పైలా లాంటి వాళ్ళు ఉన్నారే, ఇలాంటి వ్యక్తులు మధ్యలోకి వచ్చి ఎవరి ఇష్టం వచ్చిన పుస్తకాలు వాళ్ళు రాసేసి మన హిందూ సమాజంలో ప్రచారం చేశారు. కాబట్టి ఈరోజు అసలు శాస్త్రం ఏంటి, అసలు విషయం ఏంటి అన్నది ఎవరికీ తెలియకుండా పోతుంది. కాబట్టి మన శాస్త్రం గురించి, మన ధర్మం గురించి తెలుసుకోవాలంటే
కేవలంగా వాల్మీకి, వ్యాస మహర్షి రాసిన పుస్తకాలు మాత్రమే మనకు ఆధారాలు తప్ప, మిగతా వాళ్ళు రాసినవి మాత్రం కాదండి. అందులో కొంతమంది మహానుభావులు ఉండొచ్చు. కానీ చాలా వరకు మీరు నమ్మాల్సింది మాత్రం వాల్మీకి రామాయణం, అలాగే వ్యాస మహర్షి రాసినటువంటి పురాణ గ్రంథాలు. వీటిని మాత్రమే పరిశీలించి అసలు మన శాస్త్రాల్లో ఏముంది, మన ధర్మంలో ఏముంది అన్నటువంటి విషయాలను మనం తెలుసుకోవచ్చు. సరేనండి. ఈ వీడియో వీలైనంత వరకు మీరు ఎంతమందికి షేర్ చేయగలిగితే అంతమందికి షేర్ చేయండి. ఎందుకంటే ఇటువంటి దాస్ పైలా లాంటి వాళ్ళ వల్ల మన ధర్మం నాశనం అయిపోతుంది కాబట్టి ఈ వీడియోని వీలైనంత వరకు షేర్ చేసి అందరికీ తెలియచేయండి. అలాగే మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో ఇంకొంతమందికి కూడా ప్రమోట్ అవుతుంది. దానివల్ల ఇంకొంతమంది కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లైక్ ఇచ్చి షేర్ చేయండి. మనం మరలా మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు.